ఉదయం జామున 30 నిమిషాలకు ఒక సమాచారం కలెక్టరేట్ నుంచి వచ్చింది. దీంట్లో దూసరి బాలకృష్ణ అని ఏఆర్ కానిస్టేబుల్ రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన 8596 నెంబర్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ మన రంగారెడ్డి కలెక్టరేట్లో గార్డ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతను బాత్రూమ్కి వెళ్ళి అక్కడ సూసైడ్ పాల్పడినట్లు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా సీన్ విజిట్ చేశాము. విజిట్ చేసిన తర్వాత క్లూస్ టీమ్స్ కూడా పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్స్ కూడా అన్ని సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. తర్వాత మృతుని బంధువులకి వారి తల్లిదండ్రులకి ఈ విషయం తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా పిటిషన్ తీసుకోవడం జరిగింది. వారి తండ్రి దూసరి సత్తయ్య గారి నుంచి పిటిషన్ తీసుకున్నాం. అందులో ఆయన తెలిపిన వివరాలు ఏంటిదంటే, ఇతను మ్యారేజ్ కాలేదు, ఇంకా ఇద్దరు ఒక అక్క ఒక చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరు కూడా మ్యారేజ్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి కూడా మా ఏఆర్ కానిస్టేబులే. ఈయన ఇంటి నుంచి బయలుదేరి డ్యూటీకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆందోళన ఏం లేకుండా ఉండేది. అయితే మా విచారణలో తెలిసింది ఏంటంటే, గతంలో కూడా ఒకసారి సూసైడ్ పాల్పడినాడని తెలిసింది. ఈ విషయంలో అందరూ గ్రామంలో అడుగుతుండటంతో కొద్దిగా మానసికంగా కొద్దిగా బాధపడేవాడని తెలిసింది. ఈ కారణాలతో ఈరోజు 3 గంటల ప్రాంతంలో 3 గంటలకు తను డ్యూటీకి ఎక్కడం జరిగింది, గార్డ్ డ్యూటీకి. గార్డ్ డ్యూటీ అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తన ఎస్ఎల్ఆర్తో కింద నుంచి పెట్టుకొని ఫైర్ చేసుకోవడం జరిగింది. అన్ని సాంకేతిక అన్నీ కూడా సేకరించాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సూసైడ్ నోట్ కూడా ఉంది. సూసైడ్ నోట్లో కూడా ఎటువంటి అనుమానం కానీ, ఎవరి మీద ఇది కానీ ఆరోపణలు కానీ ఎటువంటివి చేయలేదు. ఇవి డెడ్ బాడీని ఓజీహెచ్కు షిఫ్ట్ చేయడం జరిగింది. పోస్ట్మార్టం అయిన తర్వాత బంధువులకి వారి రక్త సంబంధికి అప్పగించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మా డీసీపీ మేడం సుంతారెడ్డి గారి ఆదేశాల మేరకు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 3 గంటల ఉదయం జామున 30 నిమిషాలకు ఒక సమాచారం కలెక్టరేట్ నుంచి వచ్చింది. దీంట్లో దూసరి బాలకృష్ణ అని ఏఆర్ కానిస్టేబుల్ రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన 8596 నెంబర్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ మన రంగారెడ్డి కలెక్టరేట్లో గార్డ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతను బాత్రూమ్కి వెళ్ళి అక్కడ సూసైడ్ పాల్పడినట్లు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా సీన్ విజిట్ చేశాము. విజిట్ చేసిన తర్వాత క్లూస్ టీమ్స్ కూడా పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్స్ కూడా అన్ని సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. తర్వాత మృతుని బంధువులకి వారి తల్లిదండ్రులకి ఈ విషయం తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా పిటిషన్ తీసుకోవడం జరిగింది. వారి తండ్రి దూసరి సత్తయ్య గారి నుంచి పిటిషన్ తీసుకున్నాం. అందులో ఆయన తెలిపిన వివరాలు ఏంటిదంటే, ఇతను మ్యారేజ్ కాలేదు, ఇంకా ఇద్దరు ఒక అక్క ఒక చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరు కూడా మ్యారేజ్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి కూడా మా ఏఆర్ కానిస్టేబులే. ఈయన ఇంటి నుంచి బయలుదేరి డ్యూటీకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆందోళన ఏం లేకుండా ఉండేది. అయితే మా విచారణలో తెలిసింది ఏంటంటే, గతంలో కూడా ఒకసారి సూసైడ్ పాల్పడినాడని తెలిసింది. ఈ విషయంలో అందరూ గ్రామంలో అడుగుతుండటంతో కొద్దిగా మానసికంగా కొద్దిగా బాధపడేవాడని తెలిసింది. ఈ కారణాలతో ఈరోజు 3 గంటల ప్రాంతంలో 3 గంటలకు తను డ్యూటీకి ఎక్కడం జరిగింది, గార్డ్ డ్యూటీకి. గార్డ్ డ్యూటీ అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తన ఎస్ఎల్ఆర్తో కింద నుంచి పెట్టుకొని ఫైర్ చేసుకోవడం జరిగింది. అన్ని సాంకేతిక అన్నీ కూడా సేకరించాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సూసైడ్ నోట్ కూడా ఉంది. సూసైడ్ నోట్లో కూడా ఎటువంటి అనుమానం కానీ, ఎవరి మీద ఇది కానీ ఆరోపణలు కానీ ఎటువంటివి చేయలేదు. ఇవి డెడ్ బాడీని ఓజీహెచ్కు షిఫ్ట్ చేయడం జరిగింది.
పోస్ట్మార్టం అయిన తర్వాత బంధువులకి వారి రక్త సమితికి అప్పగించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మా డీసీపీ మేడం సునీతారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ పర్యవేక్షణలో